నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తొలి రోజు 83 మంది వైద్య శిబిరంలో కంటి పరీక్ష చేయించుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటేష్ పర్యవేక్షించారు. కంటి నాణ్యతను పరిశీలించారు. చూపు మందగించిన వారికి పాయింటెడ్ కళ్లద్దాలు, రీడింగ్ కళ్లద్దాలను, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నెల 6న రెండో విడత కంటి వెలుగు శిబిరం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం అని కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అందరికీ కూడా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తుంది, ఇందులో భాగంగా జర్నలిస్టుల కోసం కూడా ప్రెస్ క్లబ్ ఆవరణ నిర్వహించాలని గత కొంతకాలంగా మనం అనుకున్నాము. ఈ మేరకు వైద్య సిబ్బంది, వైద్యాధికారులంతా కూడా ప్రెస్ క్లబ్ లో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే నిత్యము జర్నలిస్టులు ప్రతిరోజు కూడా వార్తా సేకరణలో, స్టోరీల సేకరణలో భాగంగా విధి నిర్వహణలో చాలా ఒత్తిడికి గురవుతుంటారు. కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఇటు ఫోటోగ్రాఫర్స్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ అదేవిధంగా సిస్టమ్ మీద కంప్యూటర్లో టైప్ చేస్తూ వార్తలు టైప్ చేస్తున్నటువంటి జర్నలిస్టులు కానీ కొంత కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు చాలా మంది కూడా. అదేవిధంగా వార్తా సేకరణ సందర్భంగా